అసలు భీముడికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది మీకు తెలుసా? చిన్నప్పుడు ఆటల్లో భీముడు ఎప్పుడూ కౌరవుల్ని ఓడించేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకుని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల కింద రాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. భీముడు వాళ్లను చితకబాదాడు. ఏమి చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకుని రోషంగా వెళ్లిపోయారు. ఎలాగైనా భీముణ్ణి ఓడించాలని అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండటాన్ని దుర్యోధనుడు చూశాడు. అతనికి విషపు ఆహారం తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముణ్ణి దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళలోకానికి పోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీల్చివేసి అతనికి ఎట్లాంటి అపాయం కలుగకుండా చేశాయి. కొంతసేపటికి భీమునికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న వాసుకి అనే పాము తన బంధువని తెలుసుకున్నాడు. వాసుకి అనే పాము భీముడికి ముని అమ్మమ్మ భీముడికి వాసుకి నాగామృతం తాగమని ఇచ్చింది. ఇది తాగితే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పింది. భీముడు వెంటనే నాగామృతం తాగాడు. అందుకే భీముడికి 1000 ఏనుగుల బలం వచ్చింది.